నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? ఈ రోజు తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ సీబీఐకి ఇయ్యాలని శాసనసభ తీర్మానం చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టు మీద అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం ఆ కేసును సీబీఐకి ఇయ్యాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బట్టబయలు కావడంతో బీఆర్ఎస్ పార్టీల గుబులు మొదలైంది. దీంతో డైవర్షన్ పాలిటిక్స్ కి తెరతీసింది బీఆర్ఎస్. అందులో భాగంగా హరీష్ డ్రామా షురూ చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నిర్మాణంలోనే లోపాలున్నాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. అంతేకాకుండా నది వెడల్పు ఒలవకుంటేనే సుందిళ్ల పనులు చేపట్టిరని కూడా తేల్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో రేవంత్ సర్కార్ చారిత్రక నిర్ణయం తీసుకున్నది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు సవరణ చేస్తూ బిల్లును పాస్ చేసింది. దీంతో బీసీ రిజర్వేషన్ కు మార్గం మరింత సుగమమైంది. కాళేశ్వరం స్కామ్ లో పూర్తి బాధ్యత కేసీఆర్దేనని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ తోటి కీలక చర్చ మొదలైంది. వీలైనంత జల్దిన బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేటందుకు కేసీఆర్ పై ఒత్తిడి తెస్తున్నాడట. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు కొత్త హంగులు దేనుంది రేవంత్ సర్కారు. 2202 కోట్ల అంచనాలతోటి ఆలయాలను అభివృద్ధి చేయనుంది. ఇక ఇయ్యాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం.